అందరికీ నమస్కారము. మాఘపురాణము 12వ అధ్యాయము. ఈ విధముగా అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడినైతినివి. కానీ మరొక సంశయము నాకు కలదు. అదేమంటే, మాఘమాసమునందు ఏ ఏ తీర్థములు దర్శింపవలనో చెప్పవలసినదని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఈ విధముగా చెప్పసాగిరి. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి కల వారికి ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్థానము ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకునుట అవివేకమే కాగలదు. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానము సర్వ పాపహరమైనది, ఆవశ్యకమైనది కూడా. అదే విధంగా ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము. ఈ భరతఖండంలో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలియు చోట మాఘస్నానము చేసిన వారికి 7 జన్మలలోని పాపములు కూడా హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 క్షేత్రాలు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది ఉండదు. ఇక త్రయంబకమని ఒక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి గొప్ప తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవేశింపచేసినాడు. అంతేకాక మాఘమాసంలో గోదావరి నదిలో స్నానం చేసిన సకల పాపములు తక్షణము హరించిపోవుటయే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్యమును చాటుకొనుచున్నవి. తప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంగా వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు, సావధానుడవై వినుము. విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడునని అనగా, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడునని శివుడు వాదించాడు. ఇద్దరు గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన అయి వారిద్దరి మధ్య కలహం పెద్దదైంది. చివరికి ఇద్దరు యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునికు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా ఆ క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రిగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రితోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మము వద్దకు రాగా శివుని అందమైన ఆకారము చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండేవారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవటం సహించలేక ఇతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేయనది లేక జారి కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు. ఆ విధంగా శివుడు లింగాకారంగా మారినందున ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశిస్తూ కోటి సూర్యులు తేజస్సు కలిగి ప్రళయం సంభవించిన అన్నట్లు భయంకరంగా ఉన్నది. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ప్రయాగ క్షేత్రంలోని శివుని వద్దకు వచ్చి అతనిని ఓదార్చి వెళ్ళిపోయిరి. అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు కూడా మాసిపోయినవి. ఆ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ శివలింగమునే పూజించి శివ సాన్నిధ్యమును పొందుచున్నారు. ఓం తత్సత్.